టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రమాదకర టీమ్‌లో మొదటి స్థానంలో ఉంటుంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన కింగ్ కోహ్లీ ఈ వరల్డ్ కప్‌లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చే కోహ్లీ ఓపెనర్‌గా రావడానికి కారణం ఐపీఎల్ ఆర్సీబీ తరపున ఓపెనర్‌గా వచ్చి అనేక విజయాలు అందించాడు. ఫస్ట్ డౌన్‌లో అతని స్థానంలో రిషబ్ పంత్ భర్తీ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో అతడు 400 పైగా రన్స్ సాధించాడు. వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 53 రన్స్ చేసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఆడిన మొదటి మ్యాచ్‌లో 36 రన్స్ చేశాడు. శివన్ దుబే ఇంకా ఫామ్‌లోకి రాలేదు. అతడు స్పిన్నర్లను బాగా ఆడతాడు. సూర్యకుమార్ యాదవ్ డేంజరస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. టాప్ ఆర్డర్ విఫలమైన అతడు ఒంటి చేత్తో మ్యాచ్‌ని ముగించగలడు. ఐపీఎల్ హార్దిక్ పాండ్యా ఫామ్‌లో లేకపోయినప్పటికీ అతడు టీ20 వరల్డ్ కప్‌లో చెలరేగి ఆడుతున్నాడు. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగిన హార్దిక్ టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి ఐర్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆల్రౌండర్‌లో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కీలకంగా మారనున్నాడు. జడేజా బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోయినప్పటికీ అక్షర్ పటేల్ మాత్రం వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. పేసర్లలో హర్షదీప్ సింగ్ కొత్త బాల్తో స్వింగ్ చేస్తూ వికెట్ల ఆరంభాన్ని అందిస్తున్నాడు. మహమ్మద్ సిరాజ్ మాత్రం ప్రభావం చూపడం లేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో బౌలింగ్ చేస్తున్నాడు. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఓపెనర్‌గా రోహిత్ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. ఫస్ట్ డౌన్‌లో రిషబ్ పంత్, సెకండ్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, థర్డ్ డౌన్‌లో శివన్ దుబే ఉన్నారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఉన్నారు. పేసర్ బౌలర్ల విషయానికొస్తే సిరాజ్, బుమ్రా, హర్షదీప్ సింగ్ ఉన్నారు. రిజర్వ్ బెంచ్‌లో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.